మార్చ్ 8 అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరూ స్త్రీమూర్తులకి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఈ రోజుల్లో మన గర్ల్స్కి ఉమెన్స్కి కూడా మంచి ఆదరణ అవంతా కూడా లభిస్తున్నాయి. పూర్వంతో పోలుస్తూ ఉంటే స్త్రీలు ఎన్నో పాత్రలని పోషిస్తూ ఉంటారు. ఫస్ట్ మదర్ నుంచి స్టార్ట్ అయ్యి సొసైటీకి చదువుకొని సొసైటీకి డాక్టర్స్గా కానీ వాళ్ళ ప్రొఫెషన్ బట్టి కూడా సేవ చేస్తూ ఉంటారు. వీటన్నిటిలోకి మోస్ట్లీ మదర్హుడ్ చాలా ఇంపార్టెంట్. ఆ మదర్హుడ్లోనే పిల్లల్ని ఇదివరకు వేరుగా చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ అందరినీ కూడా ఈక్వల్గా చూస్తున్నారు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీసు అవంతా ఉన్నాయి. ఆ స్టేజ్ నుంచే మదర్స్ మోరల్స్ టీచ్ చేసుకొని ఇద్దరినీ సమానంగా చూస్తా, మంచి హెల్దీ ఫుడ్ ఇస్తా బాగా పెంచాలి. అంతేకాకుండా ఈ 2026 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ గివ్ అండ్ గెయిన్. మనం కొంచెం నేర్చుకోవాలి, మనం సొసైటీకి తిరిగి కొంచెం సేవ చేయాలి. సేవ అనే కాదు, కాంట్రిబ్యూషన్ చేస్తేనే మనకు ఒక గుర్తింపు, అప్పుడు మహిళలుగా గుర్తింపు వస్తూ ఉంటుంది. మహిళ అంటే ఒక బ్యాక్ బోన్ లాంటిది సొసైటీకి, ఫ్యామిలీకి, అన్నిటికి కూడా. మనం చదువుకొని చదువుకుంటే, స్త్రీ చదువుకుంటే సొసైటీకి చాలా ఉపయోగం. సొసైటీకే కాదు, ఫ్యామిలీకి, అందరికీ కూడా. మనం వీలున్నంత వరకు కూడా శ్రమించి ఈక్వల్ రైట్స్ ఉన్నప్పుడు వాటికి తగిన అవగాహనగా సొసైటీకి మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. అందరూ కూడా హెల్దీగా ఉండాలి. ఇప్పుడంతా కూడా జరిగే అకృత్యాలు వాటిల్లో మనకి అవేర్నెస్ రావాలి. వాటిల్ని కొంచెం చిన్న ఇదిగా ఉన్నప్పుడే వాయిస్ రేజ్ చేసి మనకి చెప్పగలిగి ఉండాలి. ప్రభుత్వానికి కానీ మదర్కి కానీ ఆ దృష్టికి తీసుకొని రావాలి. మన ప్రభుత్వం ఇప్పుడు స్త్రీ శక్తి అని చాలా బస్సుల్లో అట్లా కూడా చాలా కార్యక్రమాలు పొలిటికల్గా మన ఇందులోంచి అన్నిటిలో కూడా అవకాశాలు పూర్వం మీద పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని బాగా మనం సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసి దేశాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్.